ఎక్స్ట్రా జబర్దస్త్. అమ్మా 40 సంవత్సరాల నుంచి పగతో రగిలిపోతున్నాను. అరుంధతి ఎక్కడా? పదా అరుంధతి అరుంధతి అమ్ముకున్నా చీకట్లోనా అరు 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 ఎవరమ్మా ఇది? జేజమ్మే ఈ జన్మలో ఇలా పుట్టింది. ఎక్కడికి వెళ్తున్నావురా? నాకు ఇది ఉండని చెప్తే నేను వచ్చేవాడు కదా సమాధిలో. ఏం లేదు, అట్ట పుట్టింది. 40 సంవత్సరాల సమాధిలో నేనే పోగలను దానికంటే. అది కాదు, నన్ను నీ రోమాలతో రంజింపచేయరా పశు. అవసరం అయితే పస్తులు పడుకుంటాను కానీ ఇలాంటి ఎంగిలి మెతుకులు మాత్రం పెళ్లి చేసుకోమని చేసుకో. చేసుకోను. పెళ్లి చేసుకోరా. ఏందమ్మా ఇది? ఎందుకని పడుతున్నాను? 40 సంవత్సరాల తర్వాత దీనికేలా చూడలేకపోతున్నా. అదంతా కాదు అని ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్నావు కదా, మింగిలేదంపా. రాను. అప్పుడేమో నిన్ను రంజింప చేస్తా, నిన్ను కుళ్ళ పడుస్తాను. ఇప్పుడు పోడుదా. నేను నిన్నేం చెయ్యను. నువ్వు నన్ను ఏదో ఒకటి చెయ్యాలరా. చెయ్యను. చేస్తావు. ఏం చేస్తున్నావే? ఆడుకో, పేర్లుండే చూసుకో. అన్ని ఈడుదలే మనవాడు ఎప్పుడే. అరుంధతిని చేసుకోరా. నేను చేసుకోనమ్మా. చేసుకో బిడ్డ, చేసుకుంటానని మాట ఇచ్చావుగా. సరే నీ కోసం చేసుకుంటా. అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాం. ఈ అమ్మ కాదు, మా అమ్మ. అమ్మా ఇది మీ అమ్మ? yes my mother. నా మాటే వేదనం, నా మాటే శాసనం. ఇప్పుడు దాకా ఏడబోయేవే బొంగురు మొహం దానా? నేను వాళ్ళ ఇంట్లో పని మనిషిని. మరి ఇంతెందుకు చేసావే? దొంగ, నీకు పెళ్లి కావాలన్నావు కదా, నాకు కూడా అవ్వట్లేదు, అందుకే చేశా. మరి నా పగ? నీ పగ పక్కన పెట్టి రాత్రి చెప్పా స్టార్ట్ చేద్దాం. అమ్మా పోరా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఎక్స్ట్రా జబర్దస్త్. రాత్రైనా పడుకోలేను, పడుకున్నా నిద్రే రాదు, నిద్రొస్తే కలలే కలలు, కలలోన నవ్వేను. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. భాస్కర్, నీ గవర్నమెంట్ జాబ్ వస్తేనే మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకుంటారంట. మీ ఇంటికి వచ్చి మీ అమ్మతో మాట్లాడతారా? వర్ష. ఎవరండి? మీరెవరు? వర్ష ఫ్రెండ్ అండి. ఓకే అండి. ఏం చలి పెడుతుందా? బయటంతా ఫుల్ వర్షం. అయ్యో పర్లేదండి, మా ఇంట్లోకి రండి. దీంతో తుడుచుకోండి. మంజుల గారు, సాక్షి సంతకాలు కూడా చూస్తానండి. మీరు ఇద్దరు వస్తే సంతకాలు పెట్టేయచ్చు. నేను రాలేను. ఏమైంది? ఈ పువ్వు మీద ఒక పురుగు వాలి తేలంతా పీల్ చేసింది. బురదలాంటి నా జీవితంలో ఒక పందికొచ్చి బొర్లింది భాస్కర్. నిన్ను బురదలోకి ఎవడు వెళ్ళమన్నాడు? ఏమైంది చెప్పు. చెప్పలేను భాస్కర్. చెప్పవే. దీంతో జారడానికి ఒక అద్దు ఉంది, దాంతో ఎలా జారాలనిపించింది? నేను ఎక్కడ జారానండి? నేను జారకుండా అని పుచ్చిపడింది మీద. ఇలా రండి. ఈ విషయం ఎవరికి తెలియకుండా ఎవరి లవర్ నాకు చేసుకుందాం. నా యవ్వనాన్ని దోచుకున్న తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నో నెవర్. తను నా తనువు దోచుకున్నాడు. సరే పో, నేను ఈ అమ్మాయిని పెళ్లి అయిపోయింది. ఈ రోజు మన శోభనం. అరే నిన్ను చూస్తుంటే నాకు ఆ ఫీలింగ్ రావట్లేదురా. మరి ఆ రోజు వచ్చింది కదా. ఆ రోజు అంటే వర్షం వచ్చింది, మబ్బులు వచ్చింది. ఇప్పుడు మన కోసం వర్షం రావాలంటే ఎక్కడి నుంచి వచ్చింది? నా కోసం వర్షం రావాలి, ఆ మబ్బులు గర్జించాలా. ఇదేంటి నీయేనా? కాదు. ఇప్పుడు వర్షం రావాలి, నా శోభనం జరగాలంటే ఓ ప్లాన్ వేస్తా, చూడండి ఎలా ఉంటుందో. ఫైబా వర్షం వస్తుంది. వర్షం అయిపోయిందిరా. టైతికి ఎప్పుడుగా ఇద్దే నాకు.
మనిసిరి మూవల్లి చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా కల్లు కల్లు మనిసిరి మూవల్లి చినుకే చేరగా వర్షం రండి అబ్బా వర్షం వస్తుంది పిల్లల్ని బుడ్డి ఇమాన్యువల్ని కందామా అన్నం తింటే కడుపులో నింపడుతుంది ఏం కలిపావు దాంట్లో ఏ అన్నం తిన్నావురా ఇదే అరే ఓ అందులో మన ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పేసి ఎలుకల మందు కలిపి అన్నం లేసిన అయ్యి బాబోయ్ నన్ను హాస్పిటల్ తీసుకో ఆ తర్వాత ముందు అయిపోయినాక అయిపోయాక నేను బతుకున్నాను రారా ఏ రా రావా అయితే నీకు నాకు విడాకులే గుడ్ బై ఎక్స్ట్రా జబర్దస్త్. కైలాష్ వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా చంద్రముఖి ఉంటుంది. ఇంట్లో ఉన్నది ఇద్దరే ఆడోళ్ళు. ఎవడు చెప్పాడు? మూడోది కూడా ఉంది. పని మనిషి పిలిపించు. పని మనిషి దుర్గా. కైలాష్ దాంట్లో కూడా చంద్రముఖి ఉంది. దీంట్లో కూడా చంద్రముఖి ఉందా? దుర్గలో ఉన్న చంద్రముఖిని బయటికి తీస్తా. దుర్గా షాపింగ్ ఎవరితో వెళ్తావు? ప్రవీణ్ తో. రోజు ఎవడు పికప్ చేస్తాడు? ప్రవీణ్. రోజు ఎవడు డ్రాప్ చేస్తాడు? ప్రవీణ్. పెళ్లి ఎవరిని చేసుకుంటావు? లక్కీ. లక్కీ. ఇప్పుడు దీనిలో చంద్రముఖిని బయటికి తీస్తా. దుర్గా చంద్రముఖిని బయటికి తీ. వైజాగ్ లో అక్టోబర్ 12వ తారీఖు హోటల్లో ఎంత పౌర్ణమి వెంకటపతి రాజాని మోడ్డాలుగా. చంద్రముఖి అప్పుడప్పుడు బొంబాయి వెళ్తుండేది. తుమ్ కైకు ఆయరే వెంకటపతి రాజా क्या करते तुम? क्या नहीं करते, थोड़ा पात बस्ती में थोड़ा पातिन पर सामान लम्बते ఒక రొమాంటిక్ సాంగ్ వేద్దాం. మ్యూజిక్ ప్లీజ్. చంద్రముఖి మనల్ని మోసం చేసింది. మూడిట్లోని భరతనాట్యం చేసి కన్ఫ్యూజ్ చేస్తుంది. చంద్రముఖి నగలంటే ఇష్టం. టాస్క్ నెంబర్ 2. ఇవి చంద్రముఖి నగలు. ఎవరికి ఇష్టమో చూసుకోండి. పిలిపించు. రే గుణశేఖర్. ధాం తరగడ ధీం తరగడ దోం తరగడ నం తరగడ చంద్రముఖిలో గుణశేఖర్ కూడా ఇంత టైమింగ్ లో పర్లేదు కదరా. గుణశేఖర్ చచ్చిపోయాడే. గుణశేఖరా నన్ను రోజు షాపింగ్ తీసుకెళ్తావే గుణశేఖర్. కైలాష్ కథ క్లైమాక్స్ కి వచ్చింది. ఇప్పుడు చంద్రముఖి ఎవరు నేను తెలుస్తా. గుణశేఖర్ తో పాటు నిన్ను పంపించేస్తా. నన్ను చంపక. నువ్వు చంద్రముఖి పాట. చంద్రముఖి కాదు, వీళ్ళ ఇంట్లో పని మనిషి జీతం పెంచలేడానికి ఇట్లా వేసిన. నేను వేరే ఇంట్లో పని చూసుకుంటా, నువ్వు అన్ని చూసుకోపో. బాబు నెక్స్ట్ మంత్ నా పెళ్లి కార్డు ఇస్తాను రా అమ్మ.